విజయ్‌కి పవన్ కళ్యాణ్ ఒక అభినందన సందేశాన్ని ఇచ్చారు. దాంట్లో డీటెయిల్డ్‌గా మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. ఓటర్లు బలమైన మార్పును కోరుకున్నారు. బెంగాల్ విజయం బీజేపీ అకుంఠిత దీక్షకు నిదర్శనం. ఓటర్ల చైతన్యం 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాల్లో మరోసారి స్పష్టంగా కనిపిస్తోంది. పాలన నచ్చితే మళ్ళీ మళ్ళీ గెలిపిస్తారు. నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా ఓడిస్తారనడానికి ఫలితాలే చక్కటి ఉదాహరణ. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈసారి మార్పును బలంగా కోరుకున్నారు. ఆ మార్పుని తమ తీర్పు ద్వారా బలంగా చెప్పారు. అస్సోం, పుదుచ్చేరిలో తమ ప్రభావాన్ని నిలబెట్టుకుని పశ్చిమ బెంగాల్ ప్రజల మనసును గెలుచుకున్న బీజేపీని ఆ పార్టీ అగ్రనాయకత్వం అకుంఠిత దీక్ష సర్వదా శ్లాఘనీయం. పశ్చిమ బెంగాల్ వాసుల నమ్మకాన్ని ప్రోధి చేసుకోవడానికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు గత కొన్ని సంవత్సరాలుగా చేసిన కృషి ఇప్పుడు ఫలితాన్ని ఇచ్చింది. ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, కేంద్ర ప్రభుత్వ నిర్దేశకత్వంలో రాష్ట్రంలో బీజేపీ పాలనలో ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్తోనే పశ్చిమ బెంగాల్ సురక్షితంగా, సుభిక్షంగా ఉంటుందన్న గట్టి విశ్వాసంతో రాష్ట్ర ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. ఈ సందర్భంగా